హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద దివ్య బ్లాగ్ వండర్స్. ఈరోజు వచ్చేసి మా ఖాళీ ప్లేస్లో మేము పెట్టుకున్న చెట్లని గురించి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, ఇది తామరాకులా ఉంటుంది. ఇది చామగడ్డ చెట్టు. వాటర్ పట్టింది ఇందాకనే. వాటర్ చూడండి, దానికి మడులు వేస్తారు కదా, మడుగుంటా వెళ్తాయి అన్నట్టు వాటరు. సో చూడండి, నేను అక్కడికి తీసుకెళ్తున్నా. మా అమ్మ ఈసారి ఏం పెట్టినా చూపిస్తాను. చూడండి, మిరప చెట్లు అంటారు ఇప్పుడు. వెల్లుల్లి, ఉల్లిగడ్డ ఇవి కూడా పెడుతుంది. సో అవన్నీ అవే. చూడండి, ఇది వచ్చేసి తోటకూర. అక్కడక్కడ మనకి తోటకూర కూడా పెడుతుంది. సో ఇదంతా అదే వెల్లుల్లి నారు అంటారు, ఉల్లి నారు, కందికాయ చెట్లు, ఇవన్నీ మడుల్లాగా చేసి వాటర్ అనేది ఆ ఫామ్లో వెళ్ళిపోతాయి అన్నట్టు ఆ దారి గుంట్లల్లో. ఇవన్నీ వాటర్ ఆల్రెడీ ఫిల్ అయిపోయాయి. చూడండి ఎంత నీట్గా. ఇది ఒకటి కందికాయ, చూసారా ఎంత బాగున్నాయో. కందికాయలు ఉడకబెట్టుకుంటే భలే టేస్ట్గా ఉంటాయి. మేము ఉడకబెట్టుకోవాలి ఈసారి. మా అమ్మకి తెలియకుండా తీసుకోవాల్సి వస్తుంది. చూడండి, మేకింగ్ సర్ప్రైజ్. చూడండి, అట్లా ఈ మడలలోకి నుంచి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది నాకు. మ్యారీగోల్డ్ ఎలా ఉన్నాయి? మా మ్యారీగోల్డ్, అక్కడక్కడ మా మ్యారీగోల్డ్ ట్రీస్ కూడా, చెట్లు కూడా ఉంటాయి. ఇప్పుడు కొంచెం తగ్గిపోయాయి, ఒకటో రెండో మిగిలినాయి. ఇంకో చూడండి, మ్యారీగోల్డ్ చాలా బాగుంటాయి. ముద్ద బంతుల్లాగా ముద్ద ఉంటాయి. ఇవైతే నాకు బాగా నచ్చుతాయి ఫ్లవర్స్. ఇవి చూసారా, ఇవి మనకి పుదీనా అంటారు కదా, పుదీనా చాలా అంటే చాలా ఉంది మా ఇంట్లో. అయితే తమలపాకు చూడండి, తమలపాకు అయితే మా దగ్గర చాలా, అసలు అది ఒక వనం. చాలా అంటే చాలా ఉంది. ఇంకా వెనకాల అయితే చాలా ఉంది. ఇక్కడైతే కాస్త కొద్దిగా కనబడుతుంది. ఇంకా లెమన్స్ చూసారా, మాకు మా నిమ్మ చెట్టుకి చిన్న చిన్నగా పెద్ద పెద్దగా కాస్తూనే ఉంటాయి. మొన్ననే తెంపినాం మేము లెమన్స్. పెద్ద పెద్దగా అవుతాయి మై లెమన్స్. లెమన్స్ అంటే ఎగ్ అంత సైజులో అవుతాయి. ఆ లెమన్స్ తెంపి ఆల్రెడీ మా మమ్మీ పచ్చడికి కోసి వేసేసి ఉంది. పాతవి అంతకుముందు పెయిన్ ఇయర్వి పచ్చడి పెట్టాను. ఆల్రెడీ ఆ వ్లాగ్ అప్లోడ్ చేశాను నేను. కాకపోతే అది నా ఓల్డ్ ఛానల్లో. నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను దాన్ని, చూడండి. ఇది ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.